అందరికీ షలోమ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలనే నిత్యం మీకోసము ప్రార్థన చేస్తున్నాను. నూతన సంవత్సరంలో నూతనమైన వాగ్దానం చేత, నూతనమైన దేవుని చేత మీరు ఆశీర్వదింపబడి, దీవింపబడి, ప్రభులో నిత్యము ఆయన కృపా రెక్కల కింద భద్రపరచబడి, దినదినము తన ఆత్మ జీవితంలో మీరు ఎదుగుతున్నారని మీకోసం నిత్యము ప్రార్థిస్తూ, ఈ ఉదయం సమాధానకరమైన ఆశీర్వాదపు వాక్యం మన పరిశుద్ధ గ్రంథంలో చెల్లి యోబుకు రాసిన గ్రంథము 5వ అధ్యాయము 25వ లేఖనము. మరియు నీ సంతానము విస్తారమగుననియు నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరించు దూరనియు నీకు తెలియను. ప్రైజ్ ది లార్డ్. చూడండి దేవుని బిడ్డలారా, నీ సంతానం మరియు నీ సంతానము విస్తరించమనియు నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె వీక్షిస్తారు అని ఎవరితో మాట్లాడుతాను? యెహోవా యోబు తన జీవితంలో సమస్తాన్ని కోల్పోయాడు. తన స్నేహితులను కోల్పోయాడు, తన కుటుంబీకులను కోల్పోయాడు, తన కుమారులను, కుమార్తెలను, తనకున్నది ఏమేమైతే ఉన్నదో తనకి కలిగినది సమస్తము కోల్పోయి ప్రభు కోసం ఎదురు చూస్తున్నవాడు. అంటే ఆ రోజు యెహోవాతో అపవాది మాట్లాడుతుంది, నీ యోబు యథార్థవంతుడు అని తనకి ఒక బిరుదు ఉంది, న్యాయవంతుడు అనే ఒక బిరుదు ఉంది. అది చూసిన అపవాది యెహోవాతో సవాల్ చేస్తుంది, నీ యోబు యథార్థవంతుడు కదా, నీ యోబు న్యాయవంతుడు కదా, ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి చూడు, ఎలాంటి యథార్థవంతుడు నువ్వు చూస్తామన్నని అన్నప్పుడు యెహోవా తండ్రి సాతానికి అవకాశం ఇచ్చినప్పుడు తన శరీరంపై ఎటువంటి అధికారం నీకు కలదు, కానీ తన ఆత్మ విషయంలో ఎటువంటి అధికారం లేదని చెప్పాడు. అలా చెప్పినది మొదలుకొని ఇక చిన్న చిన్నగా సమస్తము కోల్పోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఎప్పుడైతే దేవునందు యథార్థంగా ఉంటావో, దేవునందు నమ్మకముగా ఉంటావో, నీకున్నది సమస్తం అపవాది కూల్చివేస్తా. అట్లనే దేవునికి ఎందు యథార్థంగా ఉండద్దు అంటలేదు. అలా ఉండిపోయిన కొలది నువ్వెంతైతే కోల్పోయావు రెండంతగాను బ్లెస్ అవుతావు. యోబు జీవితంలో అదే జరిగింది. ఎంతైతే కోల్పోయాడో సమస్తాన్ని, కుటుంబీకులని, ఆఖరికి కట్టుకున్న భార్య కూడా, నీ దేవుడు గొప్పపడితే ఏంది అనారోగ్యం అంటే మూర్ఖురాలు మాట్లాడమాక అని తన భార్యని కూడా పక్కన పెట్టిన జీవితం యోబుది. అందులో కూడా తన దేవుణ్ణి, తన దేవుడిపైన నమ్మకాన్ని, తన దేవుడిపైన విశ్వాసాన్ని, తన దేవుడిపైన పట్టుదలని, తన దేవుడిపైన నిరీక్షణని కోల్పోలేదు యోబు. ఈరోజు నీ జీవితంలో నిరీక్షణ కోల్పోయేవేమో, పట్టుదల కోల్పోయేవేమో ప్రభు గుర్తు చేస్తున్నాడు. బిడ్డ, పచ్చిక వలె వర్ధిలింప చేస్తానని మాట్లాడుతున్నాడు. నీకు తెలియను. వా, ప్రైజ్ గాడ్. ప్రియా, ఈ ఉదయకాల సమయంలో వాక్యమే వీస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం దేవునితో చేస్తున్నాడు. నువ్వేమేమైతే కోల్పోయినావో వాటన్నిటిని ప్రభు నీకు రెండంతలుగా ఇవ్వబోతున్నాడు. నీ ఆత్మ జీవితాన్ని కోల్పోయావా? ఈ సంవత్సరంలో అది పొందుకోబోతున్నావు. నువ్వు దేవుడి దగ్గర నుంచి ఉన్న అభిషేకాన్ని కోల్పోయావా? దేవుడు ఈ సంవత్సరం నీకు ఇవ్వబోతున్నాడు. దేవుడితో నీకున్న కాంటాక్ట్ని నీకు కోల్పోయావా? దేవుడు ఈ సంవత్సరం మరలా నీతో మాట్లాడబోతానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎత్తలే విధంగా ఉన్నావు. ప్రభుతో మాట్లాడని ఆశ ఉన్నదా? నీకున్న భారాన్ని ప్రభుతో పంచుకోవాలని ఆశ ఉందా? రా, మరలా నీకు ప్రభు వాగ్దానం తెలియజేస్తున్నాడు. అందరూ వదిలిపెట్టేశారు, స్నేహితులు కోల్పోయారు, ఆస్తి పోయింది, సమస్తం ఏమీ లేదు, ఒంటరిగా అయిపోయినాడు యోబు గారు. ఆయనను సేవిస్తున్న దేవుని ఎప్పుడు అవమానకరంగా ఉండలే. ఆయన నమ్ముకున్న దేవుడు, ఆయన ఆశ్రయిస్తున్న దేవుణ్ణి ఎప్పుడు అన్యజనులు అల్లరి పాలు చెయ్యలే. నిరీక్షణ కలిగి ఉన్నాడు.
ఆ నిరీక్షణ నీవు కలిగి ఉండి ఈ ఉదయంనే నువ్వు లేచి ప్రభు వైపు చూడు, పరిశుద్ధుల ఆత్మ వైపు చూడు, ఆ తేజో మహిళ వైపు చూసి 2 చేతులెత్తయ్యా అని స్తుతిస్తే, యోబు జీవితంలో ఏదైతే అద్భుతం జరిగిందో, యోబు గారి జీవితంలో ఏమైతే ఆశీర్వాదకార్యంలో జరిగినాయో, ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడో నీతో కూడా జరగబోతున్నాయి, నీలో కూడా జరగబోతున్నాయి. నీ ద్వారా కూడా ఆశీర్వదింపబడబోతున్నారు ప్రజలు. కాబట్టి బిడ్డ, ఈ వాగ్దాన్ని ఎత్తిపట్టి నువ్వు ప్రార్థన చేయి. పరిశుద్ధాత్మ దేవుని పట్ల కార్యం జరిగించి నీ ద్వారా అనేక మంది జీవితాలను కట్టుటకు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి అటు రీతిగా నువ్వు ఉంది దేవుని మహిమ కార్యంలో కళ్ళారా నువ్వు చూసుద్ది కాక